మొదటగా ప్రార్థనా గీతాన్ని మన అల్లూరి శ్రీనివాసరావు అంకుల్ గారు పాడతారు. తర్వాత పద్మావతి గారు ఫస్ట్ సాంగ్ పాడవచ్చు. జై బాబు అంకుల్, జై బాబు. ఒక నిమిషం ఉంది మేడం, స్టార్ట్ చేయమంటారు. ఒక నిమిషం అవగానే చేస్తున్నామా? ఒక నిమిషం ఉంది మేడం టైం. నా దాంట్లో అయిపోయింది, స్టార్ట్ చేయండి. జీ బాబా అవతార్ మెహర్ బాబా की జై. జీ మెహర్ బాబా అండి, నాగమణి మేడం గారు. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంతత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంతత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ. థ్యాంక్ యూ అండి నాగమణి నాగమణి మేడం గారు, మీకు థ్యాంక్స్ అండి. మరియు అందరికీ కూడా మీకు జై బాబా, అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ సార్ మేడం. అంకుల్, జై బాబా. చాలా చక్కగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబా అండి. పద్మావతి అండి, జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత అప్పారావు రెడ్డి, తర్వాత దినేష్. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుచు హాయిగా, మెహరవతారి దేహదారి శరణని వేడితికో, నిన్నే శరణని వేడితి కోరి. ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుచు హాయిగా, మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, నిన్నే శరణని వేడితి కోరి. యోగము చేయా యోగిని కాను, సాధన చేయా సాధువు కాను. యోగము చేయా యోగిని కాను, సాధన చేయా సాధువు కాను. సంసారాబ్దిలో సతమతమయ్యే, సంసారాబ్దిలో సతమతమయ్యే, సామాన్యునిగా సన్నుతి చేతు, సామాన్యునిగా సన్నుతి చేతు. దయగనవేలో దీన దయాలో
శోధన చేయా సమయము కాదు. దయగదవేలో దీన దయాలో శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలచు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి, నిన్నే శరణని వేడితి కోరి. శిక్షణతో నా లక్ష్యము నీపై హెచ్చించుటయే నిశ్చయమైనా. శిక్షణతో నా లక్ష్యము నీపై హెచ్చించుటయే నిశ్చయమైనా. బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా. బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా. దయగనవేలో దీన దయాలో శోధన చేయా సమయము కాదు. దయగలవేలో దీన దయాలో శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలుతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా. మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా. చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోనది. చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ పయోది. దయగనవేళ దీన దయాలో శోధన చేయా సమయము కాదు. దయగనవేలో దీన దయాలో శోధన చేయా సమయము కాదు. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలుతు హాయిగా. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి. అవతార్ మెహర్ బాబా की జై. బాబాకి ధన్యవాదాలమ్మా. మీ అందరికి ధన్యవాదాలు. జై మెహర్ జై బాబా. బాబా. చాలా మంచి సంగీతం చక్కగా పాడి మీకు జై బాబా. అప్పారావు గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత దినేష్ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా. కనువెల్ల నీ కొరకు తప్పించెనోయి, మనసంత నీ రూపే విహరించెనోయి. కనువెల్ల నీ కొరకు తప్పించెనోయి, మనసంత నీ రూపే విహరించెనోయి. కలనైన ఒకసారి కనిపించలేవా, కలనైన ఒకసారి కనిపించలేవా. కలకాలం నీలాగే కలవరపు బ్రతుక, కలకాలం నీలాగే కలవరపు బ్రతుక.
ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, పూజించగలనేమో ప్రేమించలేను, స్తుతింపగలనేమో మెప్పించలేను. పూజించగలనేమో ప్రేమించలేను, స్తుతింపగలనేమో మెప్పించలేను. ఇసుమంత దయ చూపి చేయూత నీ ఒసగి, ఇసుమంత దయ చూపి చేయూత నీ ఒసగి, నీ పాద కమలాలు స్పృశించనీవా, నీ పాద కమలాలు స్పృశించనీవా. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చూడగలనా, నిన్ను చేరగలనా. ఎక్స్క్లూజన్ అంటూ ఈ అవమానమేల, ఇన్క్లూజన్ అన్నావు జాగేల స్వామి. ఎక్స్క్లూజన్ అంటూ ఈ అవమానమేల, ఇన్క్లూజన్ అన్నావే జాగేల స్వామి. నీ కొంగునే నేను చేబూనలేదా, నీ కొంగునే నేను చేబూనలేదా. నీ తోడ నన్ను కూడా కొనిపోవదేలా, నీ తోడ నన్ను కూడా కొనిపోవదేలా. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా. ఏ నాటికైనా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి అప్పారావు గారు. చాలా మా చక్కగా మనవరాలు నన్ను నారదుని చేసింది. అక్కడి అంతా పాడుకుంటూ వచ్చేది చేసింది, నారదుని చేసింది. జై బాబా, జై బాబా. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడు వినిపించారు. మీకు జై బాబా అండి. దినేష్ జై బాబా నాన్న సంకీర్తన చెయ్యి. తర్వాత లలిత కుమారి గారు రెడీ చేయండి. जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। गीत मूलो संगीत मूलो नाद मूलो निनाद मूलो वेदनलो अवेदनलो वेदनलो अवेदनलो साधन చేతుము మేరు నామము సాధన చేతుము మేరు నామము గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో అవేదనలో సాధన చేతుము మేరు నామము సాధన చేతుము మేరు నామము గీతములో సంగీతములో నాద సాధనయే ఆరాధనగా ఆరాధనలో నీవేదరిగా నాద సాధనయే ఆరాధనగా ఆరాధనలో నీవేదరిగా నాదముతోనే మేరని పిలువా నాదముతోనే మెహరని పిలువా మాదరి నేలేది ఉనికని తెలిపే మాదరి నేలేడి ఉనికని తెలిపే గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో అవేదనలో సాధన చేతుము మేరు నామము గీతములో సంగీతములో కాంతిమయములో నీ రూపులు గని శాంతి పదములో నీ సూక్తులు విని కాంతిమయములో
నీ రూపులు గని శాంతి పదములో నీ సూక్తులు విని కాలమానమే కానగలేము కాలమానమే కానగలేము కారణమేమిటో తెలియగలేము కారణమేమిటో తెలియగలేము గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో అవేదనలో సాధన చేతుము మేహరు నామము గీతములో సంగీతములో దీనజనులకై దిగి వచ్చితివా ఘనధన రాసులో నీవే దేవా దీనజనులకై దిగి వచ్చితివా ఘనధన రాసులో నీవే దేవా తను మన ప్రాణము నీవే బాబా తను మన ప్రాణము నీవే బాబా మముదరి చేర్చెడి అవతారుడవే మముదరి చేర్చెడి అవతారుడవే గీతములో సంగీతములో నాదములో నినాదములో వేదనలో అవేదనలో వేదనలో అవేదనలో సాధన చేతుము మేహరు నామము సాధన చేతుము మేహరు నామము గీతములో సంగీతములో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడు వినిపించావు. నీకు జై బాబా. చక్కగా లలిత పాడేవు కుమారి నాన్న. జై బాబా. లలిత కుమారి గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. మాట్లాడు. పుష్ప మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, సరిగ్గా వాయిస్ వినిపించట్లే. నాది టోన్ బాలేదు కదా, అలానే ఉంటది. ఓ జై బాబా. జై బాబా. ప్రేమమూర్తి మేరు బాబా దివ్య నామముని జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. ప్రేమమూర్తి మేరు బాబా దివ్య నామముని జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. ప్రేమయే పరమార్థమైతే జ్ఞాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా. ప్రేమమూర్తి మేరు బాబా దివ్య నామముని జీవితాంతం స్మరణ చేసి
మోక్షముందుమురా మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని, ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మేరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడకంట నిలచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడకంట నిలచే భాగ్యమే 10 మందికో. కోటికొకడు తెలియునేమో, కోటికొకడు తెలియునేమో, సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు. ప్రేమమూర్తి మేరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లంక కుమారి గారు చాలా చక్కగా మంచి సంగీతన పాడి వినిపించారు. జై బాబా అండి. జై బాబా. పుష్పలత గారు జై బాబా. పుష్పలత గారు జై బాబా సంకీర్తించారు. జై బాబా మణి. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీవు లేక మెహేరో మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము. నీవు లేక మెహేరో మహిని వెలసిన నిగమాలో మహిమ చూపినావో, మాయ తొలగుమాలో మహిని వెలసిన మానవుని గమాలో మహిమ చూపినావో, మాయ తొలగుమాలో మనసనేది లేని మార్గమేదో చూపి, మనసనేది లేని మార్గమేదో చూపి మనిషిని దైవంగా మార్చింది నీవు. నీవు లేక మెహేరో మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము. నీవు లేక మెహేరో కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపు నీవే. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపు నీవే. కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం,
తరిగిపోయే ప్రాయం కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మేహేరో మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము. నీవు లేక మేహేరో హృదయ తలుపు తెరిచి ఉంచినాము. ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. హృదయ తలుపు నీకై తెరిచి ఉంచినాము. ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృధా మాట కాదు సదా ఉంది నీలో. వృధా మాట కాదు సదా ఉంది నీలో. ఊపిరి రూపాన ఉన్నది నీవు. నీవు లేక మేహేరో మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము. నీవు లేక మేహేరో. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. మనీ జై బాబా. థ్యాంక్ యూ. చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా. జి లక్ష్మణ్ గారు జై బాబా. లక్ష్మణ్ గారు జై బాబా అండి. మీరు సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरु बाबा स्मरण चेयरा मदि की हायरा। मेहरु बाबा स्मरण चेयरा मदि की हायरा। సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ చేయి చేయి కలిపి చేయి భావనామము. చేయి చేయి కలిపి చేయి భావనామము. మెహరు బాబా స్మరణ చేయరా మదికి హాయిరా. కనులలోని కరుణ చూడు కరుణామయం. కరుణాంతరంగ మెహర్ ప్రేమ సాగరం. చేయి చేయి కలిపి చేయి భావనామము. చేయి చేయి కలిపి చేయి భావనామము. మెహరు బాబా స్మరణ చేయరా మదికి హాయిరా. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి చేయి కలిపి చేయి భావనామము. చేయి చేయి కలిపి చేయి భావనామము. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు. మన మనసును దోచాడు దివ్య తేజుడు. బాబా కొంగు విడువకుండ సాగి పొమ్మురా. బాధ్యతలను మరువకుండ సన్యసించరా. చేయి చేయి కలిపి చేయు భావనామము. చేయి చేయి కలిపి చేయు భావనామము. మెహరు బాబా స్మరణ చేయరా మదికి హాయిరా. మదికి హాయిరా. अवतार मेहर बाबा की जय। थैंक यू मैडम जी।
మనీ జై బాబా. చక్కని సంకీర్తన వినిపించారన్నయ్య. మనము నిత్యము అతని స్మరణ చేయి కలుపుతూ ఆనందంగా అందరము చేసుకుందాము. చక్కని కీర్తన. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు సార్ జై బాబా, మీరు 5:30 వరకు బాబా మాటలు వినిపించండి. మల్లికార్జునరావు గారు జై బాబా. సార్ జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా అని మల్లికార్జున గారు జై బాబా. బాబా విషయాలు తెలియదు. అందరికి జై బాబా అండి. జై ఈరోజు ఒక అంశం మీద విశ్లేషణ అంటే జై బాబా. ఎవరు మ్యూట్ చేసుకోవాలనుకుంటాను. అన్మ్యూట్ చేసుకున్నారు, మ్యూట్ చేసుకోండి ఎవరు. ఒక అంశం మీద విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. అంటే అంశం ఒకటే కానీ దాని మీద వివరణ అన్నమాట. సోదాహరణంగా జరిగిన విశేషాలన్నీ కూడా తోటికూడిన వివరణ. బాబా యుగానికి నేను ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి. మీరు ఎవరైనా అక్కడ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ లో ఉన్నారో చూసి. డిస్టర్బెన్స్ వస్తుంది. లచన్న జై బాబా. లక్ష్మణ్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. మీరు కంటిన్యూ చేయండి, నేను కాల్ చేసి చెప్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి. బాబా ఈ యుగానికి నేను అవతార పురుషుడిని అని చెప్పిన విషయం మీద అంశం అది. అంటే పూర్తిగా నేను అవతార పురుషుడిని అని చెప్పారా, లేకపోతే నేను మానవ రూపంలోని భగవంతుడిని అని చెప్పారా? ఆ విషయాలు చూసుకుంటే ఎన్నో అంశాలు జరిగాయి. ఆఖరికి 9th ఫిబ్రవరి 1954లో మహేవా అనే గ్రామంలో అక్కడ స్థానా అంటారు దాన్ని. కొవ్వూరులో ఉన్నది మెహర్స్థాన్ అంటే అది మెహరాస్థానా. బాబా ముందుగానే ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచించిన సూచనల మేరకు ఒక కుటీరం నిర్మించబడింది. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అక్కడ అర్ధరాత్రి వేళ 12:45 బాబా అవతార్ మెహర్ బాబాకి జై అని అక్షర పలక మీద చూపించి 3 సార్లు తన కుడి చేయని పైకెత్తి చూపించారు. అది మొత్తం విశ్వానికందరికీ కూడా ఇచ్చిన ఛాలెంజింగ్ డిక్లరేషన్. ఛాలెంజింగే అవతార్ మెహర్ బాబాకి జై అన్నది. ఐఎమ్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్ అని అక్కడ చెప్పారు బాబా. ఇంకెక్కడ డౌట్ లేకుండా చెప్పారు. దాన్ని కూడా ఎవరు ఇంతవరకు కూడా అపోజ్ చేసింది కానీ, నెగిటివ్ చేసింది కానీ లేదు రికార్డెడ్గా. లోపల మనసులో ఏమో అవునో కాదో ఈయన అలా డిక్లేర్ చేసుకుంటున్నాడు అని అనుకున్నారు తప్ప అందులో కోర్టులో వేయడం కానీ ఇంకోటి కానీ అలాంటివి ఏం జరగలేదు. తర్జన కూడా జరగలేదు. అయితే ఇది ఎక్కడ మొదలైందంటే ఇప్పుడు నేను చెప్పింది 1954 సంవత్సరంలో ఫిబ్రవరి. అది కూడా 9th ఫిబ్రవరి 1954. దీనికంటే ముందర 15th సెప్టెంబర్ 1931లో డివాన్షైర్ రిట్రీట్ మెరిడిత్ స్టార్ అక్కడ కట్టారు. అది అని ఆయన ఆ డివాన్షైర్ రిట్రీట్లో బాబా బస్ చేశారు. బస్ చేసి బయటకు వచ్చి ఆరుబయట నడుస్తూ ఆరుబయటగా అక్కడ గడ్డిలో చిన్న చిన్న మొక్కలు అవి ఉన్నాయి. ఆరుబయట ఆయన శిష్యులతోటి నడుస్తూ సడన్గా ఆగిపోయి ఆయన ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పారు బాబా. నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడిని. ఐఎమ్ ది అవతార్. అవతార్ అనే పదం కూడా బాబా అక్కడే ఉపయోగించారు. ఎప్పుడు 1931లో. బహుశా ఇక్కడ మనం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పుట్టుంటాం. నేనే 44లో పుట్టాను. చేత మనం పుట్టిన క్రితమే చెప్పారు బాబా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పుట్టిన క్రితమే బాబా నేను అవతార పురుషుడిని అని ఫస్ట్ టైం చెప్పింది 15th సెప్టెంబర్ 1931. లాస్ట్ అని చెప్పింది ఇందాక చెప్పాను 9th ఫిబ్రవరి 1954ని నిర్బంధంగా అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి పదాలు ఆయనే ఉపయోగించి, అందుకే ఈనాటికి కూడా మనకి అవతార్ మెహర్ బాబాకి జై అన్నది ఎక్కువ నినాదంగా తయారైంది. అది బాబా చెప్పింది. అంత పట్టుత్వం ఉంది దానికి. మనం ఎన్నిసార్లైనా అనగలుగుతాం. నామం చెప్పేటప్పుడు కూడా అవతార్ మెహర్ బాబాకి జై అంటుంటాం. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అవతార్ మెహర్ బాబాకి జై అని మొదలు పెడతాం. మనం ఎండ్ చేసేటప్పుడు కూడా అవతార్ మెహర్ బాబాకి జై అంటాం.
దానికి ఎంత పవర్ ఉందంటే ఆయన అన్నదానికి ఆయన ఆ పదం పలకకుండానే అక్షర పలకం మీద చూపించి 3 సార్లు చూపించారు దాని మీద. అక్షర పలకం మీద చెయ్యి పైకెత్తారు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టు. ఆయన మౌనంలో ఉన్నారు కాబట్టి దానికి ఉన్న ప్రభావం అంతా కాదు. ఇంక్లూడింగ్ ఫారిన్ కంట్రీస్, చైనాకు కూడా వెళ్ళింది బాబా నామం. చైనాలో కూడా నెగిటివ్ చేయలేదు, ఎవరు అపోజ్ చేయలేదు. నమ్మకపోవచ్చు కానీ నెగిటివ్ చేయలేదు. ఆయన అంటున్నారు మనం నమ్మాలనే ఉంది అన్న వేరును దాన్ని అపోజ్ చేసి కోర్టులు కూడా ఎక్కుతారు. ఫారిన్ కంట్రీస్ వస్తే కోర్టులో వేస్తారు. ఈయన ఏది కాదో అది తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్నారు అని చేత ఈయన అరెస్ట్ చేయండి అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. అది కూడా చేయడానికి ఎక్కడా జరగలేదు. అయితే మనకు తెలుసు ఆస్ట్రేలియా వెళ్ళారు, అనేక దేశాలు వెళ్ళారు బాబా, అమెరికా కాక అన్నీ. ఇంకే ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ అయితే ఇంకా చాలా ముందరే వెళ్ళారు. 1931 కంటే ముందర 1928, 29, 30లోనే వెళ్ళారు బాబా గల్ఫ్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్ అవన్నీ కూడా. ఆఖరికి ప్రస్తుతం హిందుత్వాన్ని ప్రస్ఫుటంగా వ్యతిరేకం చేసి ఇస్తాన్బుల్, టర్కీ అని ప్రదేశం, అక్కడ కూడా వెళ్ళారు. ఇస్తాన్బుల్ అని కంట్రీ, ఆ కంట్రీ కూడా వెళ్ళారు బాబా. అక్కడ క్రిస్టియానిటీ కానీ ఇంకా ఏ మతం లేదు, కేవలం అలాగే మహమ్మదీ మతం మాత్రమే ఉంది అక్కడ. అక్కడ క్రిస్టియానిటీ లేదు, హిందువులు కూడా ఎవరు ఉండరు అక్కడ. అక్కడి నుంచి హసన్ సెల్సిక్ అని ఒక ఆయన నాకు బెల్వడి బాబా మ్యాగజైన్ కట్టి లైఫ్ మెంబర్ కూడా అయ్యారు. ఎందుకు చెప్తుందంటే ఆ కంట్రీ అటువంటిది. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే చాలామంది భయపడతారు. ఆ కంట్రీ చాలా వ్యతిరేకం, ప్రపంచానికి వ్యతిరేకం. అలాంటిది అందులో హసన్ సెల్సిక్ అయినా నాకు నా మ్యాగజైన్కి, ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి కట్టడమే కాకుండా తర్వాత నన్ను కలుసుకోవడానికి 2-3 సార్లు ప్రయత్నించారు. 31 జనవరి అమర్తిథిలో ఆయన కలుసుకోలేకపోయారు. 3వసారి ఏమో ఎన్నోసార్లు మిమ్మల్ని కలుసుకుని ప్రయత్నించారు, మిమ్మల్ని కలవాలని ఉంది అని చెప్పి ఆ ఇయర్ నేను అమర్తిథికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఇతను వస్తున్నాడని చెప్పి నేను ఆగిపోయాను. నా గురించి 2 సార్లు ప్రయత్నించాడు, అప్పుడు ఈసారి ఇచ్చేద్దాం. కానీ అమర్తిథికి వెళ్ళాను, నేను వెళ్ళలేకపోయినా. వెళ్ళి అతను కలుసుకోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఎవరికి తెలియదు, నేనెవరో అతనికి తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, ఎలా పట్టుకోవాలని చేస్తుంటే ఆఖరికి కోటి సెంటర్ గోపి గారికి ద్వారా తెలుసుని విన్నారు అని చెప్పారు. ఎవరో పాటలు పాడతారు కోటి సెంటర్ గోపిగా. ఆయన పట్టుకుంటే ఇప్పుడే చూశానండి, ఇక్కడ ఎక్కడో ఉన్నారని ఆర్టిస్ట్ వెతకండి అన్నారు. ఆయన గోపికి ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పుడు అతను వెతికి పట్టుకున్నాడు. ఇంత ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి కంట్రీలో, అటువంటి దేశంలో కూడా ఆయన వెళ్ళారు. ఇంచేత మొత్తం ప్రపంచ పర్యటన అంతా చేశారు. మరి ఇన్నిసార్లు ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి మీ దగ్గర. సడన్గా ఒకసారి ఎవరినో చుట్టూ ఉండేవారు బాబా, మండలివారు అంతా. మండలివారు అంటే చాలా ముఖ్యమైన శిష్యులందరినీ మండలివారు అంటారు. సడన్గా ఆయన చెప్పేది ఆపేసి నేనెవరో అని అడిగేవారు. నేనెవరో మీకు తెలుసా అని చెప్పి హూఎంఐ అని అడిగేవారు. నేనెవరు అని అడిగేవారు. అన్నాడు కానీ బాబా యు ఆర్ గాడ్ అనేవారు. అప్పుడు కరెక్ట్ చేసేవారు. నో ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పి కరెక్ట్ కూడా చేసేవారు. బాబా నువ్వు భగవంతుడు అంటే నేను భగవంతుడిగా కాదు, మానవ రూపంలో ఉన్న భగవంతుడిని, ఐఎమ్ ది అవతార్ అని కూడా మండల వారికి పదే గుర్తు చేస్తుండేవారు. తర్వాత కాలంలో వాళ్ళు బాబా యు ఆర్ గాడ్ అన్న మానేశారు. బాబా యు ఆర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పడం మొదలుపెట్టారు శిష్యులు కూడా. అంచేత అది పదే జరుగుతూ ఉండేది. సడన్గా ఏదైనా అనుమానం వచ్చేది అక్కడ అందులో కూర్చున్న వాళ్ళే ఎవరికి బాబా డివినిటీ మీద, ఆయన దివ్యత్వం మీద, ఆయన అవతారతత్వం మీద. సద్గురు అయి ఉండొచ్చు కానీ అవతారం ఎలా అవుతాడో అని అనుమానం వచ్చింది. ఏ రాముడు భక్తులో, ఏ కృష్ణుడి భక్తులో కూర్చునేవాడు. కృష్ణుడు ఎక్కడ, ఈయన ఎక్కడ అనుకునేవాడు అనమాట మనసులో ఆయన. కృష్ణుడే, బాబాయే, కృష్ణుడు బాబాయ్ ఎలా అవుతాడు అని ఏదో మైండ్లో వచ్చింది. వెంటనే వాడిని అడిగేవారు హుయామయ్య అని. అప్పుడు వాడు నువ్వు కృష్ణుడే అని చెప్పకుండా నువ్వు భగవంతుడు అని చెప్తూ ఉండేవారు. అలాగా అని చేత ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అన్నీ తెలుసు. ఎవరి మనసులో ఏముందో ఆ మనసులో ఉన్న అనుమానాలని నివృత్తి చేయడానికి కూడా సడన్గా అడుగుతూ ఉండేవారు నేను ఎవరిని అని. వాళ్ళు అప్పుడు బాబా నువ్వు మెహర్ బాబావి అని ఎవరు చెప్పలేదు, మెహర్ బాబా అని పేరు పెట్టలేదు.
బాబా నువ్వు భగవంతుడే కనుక మానవ రూపంలోని భగవంతుడని కనుక చెప్పారు. ఇక్కడ మానవ రూపంలో ఉన్న భగవంతుడు అంటే ద్వంద్వం వస్తుంది మళ్ళీ. మానవ రూపంలో ఉన్న భగవంతుడు అంటే సద్గురువులు కూడా మానవ రూపంలో ఉన్న భగవంతులే. షిరిడి సాయిబాబా వీళ్ళంతా పూర్వం కూడా ఉండేవారు సద్గురు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు అలా ఎంతోమంది సద్గురువుల పేర్లు తెలుసు మనకి. వశిష్ఠుడు తెలుసు, రామావతారం. అలా కృష్ణావతారంలో కూడా సద్గురువులు ఉండేవారు 5గురు. చేత నేను మానవ రూపంలోని భగవంతుడిని అంటే సద్గురు అవ్వచ్చు కదా అని ద్వంద్వార్థాలు తీస్తారు అనడానికి తార్కాణంగా ఒక స్టోరీ చెప్తాను నేను. అక్కడ విజయవాడలో ఆయన పేరు, ఒక ఆయన పేరు గుర్తురావట్లేదు, ఒక ఆయన మాత్రం డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, ఇంకొక ఆయన పొట్టిగా ఉంటారు, నాకు బాగా తెలుసు, రైల్వేలో చేసేవారు, పేరు గుర్తురావట్లేదు, ఎవరికైనా గుర్తుకొస్తే చెప్పండి. ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు, మొన్నటిదాకా బతికే ఉన్నారు. ఆయనను జిఎస్ఎన్ మూర్తి గారు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి వెళ్ళారు 1962 సంవత్సరంలో నవంబర్ 1 నుంచి 4 వరకు. ఒక రోజున వీళ్ళు ఇంకా మార్నింగ్ సెషన్ క్లోజ్ అయిపోతుందనగా 1 గంటకి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయ్యి ముందర 12:30కి అప్పుడు వీళ్ళు టీ తాగుదామని బయటకు వచ్చారు. అక్కడ ఆ సమావేశంలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి టీ తాగి తిరిగి మళ్ళీ లోపలికి వెళ్తుంటే అందరూ వెళ్ళిపోతున్నారు, అయిపోయిందని, మార్నింగ్ సమావేశం అయిపోయిందని ఓ కొల్లలుగా మెయిన్ గేట్ ద్వారా ఓల్డ్ మంది జనాలంతా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోయి అంటే ఏదో భోజనాలు చేసి మళ్ళీ 2 గంటలకు ఎప్పుడో మధ్యాహ్నం సెషన్కి రావచ్చని. ఈ లోపల టీ తాగుతూ వాళ్ళిద్దరికి వాగ్వివాదం వచ్చింది. ఈయన విజయవాడ ఆయన రైల్వేలో చేసి ఆయన నోట్లో ఆడుతోంది, చిగురు రావట్లేదు, బియ్యాన్ని వచ్చేస్తుంది, చెప్తే ఎప్పుడు వస్తుంది పేరు అయింది. రాఘవుల్ గారండి. కరెక్ట్, థ్యాంక్ యూ సార్. ఎవరు చెప్పింది? చెప్పిన వాళ్ళు ఎవరండి? ఉమారాణి అండి. ఉమారాణి, థ్యాంక్ యూ. రాఘవుల్ గారండి. ఎక్కువ పేర్లు రావడంతో మేము పేర్లు మర్చిపోతుంటాం. గుర్తు పెట్టుకోవాల్సిన మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. చేత రాఘవుల్ గారు బాగా తెలుసు నాకు కూడా. ఆయన పేరే మర్చిపోతున్నారు. రాఘవుల్ గారు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు. రాఘవుల్ గారు అన్నారు తప్పనిసరిగా ఏవి రాఘవులు అండి, ఏవి రాఘవులు. అవును, ఓకే. ఏవి రాఘవుల్ గారు ఆయన అన్నారు మెహర్ బాబా అప్పటి రాముడు అప్పుడు కృష్ణుడే అన్నారు. ఈయన బాగా చదువుకున్నాడు, తర్కజ్ఞానం ఎక్కువ, అంచేత గమ్ముడు ఏదో ఒప్పుకోడు డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి. అంచేత ఆయన చెప్పి ఆయన ఎక్కడని చెప్పారా అని అడిగాడు. ఆయన చెప్పలేదు కానీ నా హృదయం చెప్తుందని. నీ హృదయం చెప్తుంటే ఎవరికి కావాలి? నీకు అలా అనిపించాడు ఆయన, నాకు మాత్రం అలాగా అప్పుడు రాముడు కృష్ణుడు అని అని అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన చెప్పాలి, మనం కాదు చెప్పాల్సింది. అందరూ మా జనాలంతా అనేస్తూ ఉంటారు, వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉందంటే ఆయన ఆ రాముడు ఆ కృష్ణుడే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడు అనేస్తారు. ఆయన చెప్పలేదు కదంటే, ఆయన చెప్పక్కర్లేదయ్యా, ఏదో రోజు నీకు కూడా నీ హృదయంలో నీకు స్పందన వస్తుంది. నీకు కూడాను ఇప్పుడు నాకు ఎలాగైతే నా హృదయాంతరాల్లోంచి నాకు అంతరాత్మ చెప్తుందో, ఈ మెహర్ బాబు ఈ యుగానికి అవతార పురుషుడు అని చెప్పి నా అంతరాత్మ ఎలా చెప్తుందో, అలాగే నీకు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా ఆయన బాబా చెప్పకపోయినప్పటికీ కూడా నీకు ఇంకా సందేహం లేకుండా అదే రాముడు, అదే కృష్ణుడు, అదే బుద్ధుడు, అదే క్రైస్తు ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చాడన్న విషయం నీకు కూడా హృదయాంతరాల్లోంచి తెలుస్తుందని ఈయన అన్నాడు. అలా తెలియడం వేరు, మొత్తం లోకానికి అంతకి తెలియాలి కదా, నీకు నాకు తెలియడం కాదు. అంతకి ఎప్పుడైనా డిక్లేర్ చేసుకున్నాడా? అవతారాన్ని అంటున్నాడు కానీ ఆ రాముడిని, ఆ కృష్ణుని, ఆ బుద్ధుని, ఆ క్రైస్తుని, గత అవతారాలన్నీ పేర్లు చెప్పి గత అవతారాల్లో వచ్చింది నేనే అని ఎక్కడ చెప్పలేదు కదా. ఆయన చెప్పేదాకా నేను ప్రచారం చేయడం సరి అయిన పద్ధతి కాదు, నువ్వు ఇంకెల్లా ప్రచారం చేయకు అని చెప్పి ఆయన చెప్పాడు. సరే, నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచు, నా అభిప్రాయం నా దగ్గర ఉంచుకుంటానని ఏవి రాఘవులు గారు అన్నారు. అలా వాదన చేసి వస్తుంటే మార్నింగ్ సెషన్ వాళ్ళంతా సగం గేట్ దాకా వచ్చేసారు తండవుతుండాలిగా. అక్కడ బాబా ఏం చేశారంటే అందరినీ లోపల రమ్మని ఆదేశం చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా వెనక్కి రమ్మని. వాళ్ళు పరిగెత్తుకొచ్చే గేట్ దాటకుండా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ బాబా పిలుస్తున్నారని చెప్పి ఎవరు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరిని వెనక్కి పిలిపించారు. ముందర మొత్తం అంతా వచ్చేసి పందిట్లో కూర్చున్నారు పెండల్లో. అంతా కూర్చున్న తర్వాత బాబా ఈ మెసేజ్ ఇచ్చారు, ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ దిస్ వన్, ఐ వాజ్ దట్ వన్, నౌ
ఐఎమ్ మెహర్ బాబా గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పి ఇంకెక్కడ డౌట్ లేకుండా ఐ వాజ్ రామ ఐ వాజ్ కృష్ణ మెసేజ్ అందరికీ తెలుసు. ఇచ్చిన సందర్భం ఇది. వీళ్ళిద్దరి మధ్యన ఈ సంఘర్షణ కూడా న్యాచురల్గా ఆయనే క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి సంఘర్షణ కూడా మొత్తం యూనివర్సల్గా అందరికీ చెప్పాలని, యూనివర్సల్గా మొత్తం యూనివర్స్ అంతా ఐ వాజ్ దిస్ వన్ దట్ వన్ అంటే నేను కృష్ణుని అన్నీ వచ్చేస్తాయి అందులో. ఐ వాజ్ రామ ఐ వాజ్ కృష్ణ ఐ వాజ్ దిస్ వన్ ఐ వాజ్ దట్ వన్ అంటే అవతార పురుషులందరూ కూడా లిస్ట్ వచ్చేస్తుంది. గత అవతారాల్లో నేను అనేక రూపాల్లో వచ్చి ఉన్నాను. ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చి ఉన్నాను. ఐఎమ్ మెహర్ బాబా గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని చెప్పారు. నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడైన అవతార పురుషుడిని. నేను గతంలో మీరు ఆరాధించిన రాముడు కృష్ణుడు ఎలాగైతే అవతార పురుషుడు, నేను కూడా ఈ యుగానికి అవతార పురుషుణ్ణి అని చెప్పారు. ఇప్పుడు మీకు ఇంకా ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఒక ఎపిసోడ్ మాత్రమే చెప్తాను నేను. ఒకటేమో డివైన్ షేర్ 15 సెప్టెంబర్ 1931 చెప్పాను. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ చెప్పాను. ఇది ఆంధ్రాలో జరిగింది. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కాక అదేంటి 9th ఫిబ్రవరి 1954 కూడా చెప్పాను. 9th ఫిబ్రవరి 1954లో అక్కడ మహేవాణి గ్రామంలో బాబా అవతార్ మెహర్ బాబాకి చెప్పి అక్షరప్రకటన చూపించింది. అది నా 3 చెప్పాను. ఇంకా 4వ అంశం ఏలూరులో జరిగింది. జనవరి 27, 1953 1953లో బాబా ఆంధ్ర పర్యటన, మొదటి ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా సెంటర్కి అవ్వలేదు. సెంటర్ ఎక్కడ ఎవరింట్లో నడుస్తుంది తప్ప సెంటర్ బిల్డింగ్ తయారవ్వలేదు. కానీ అక్కడ ఆయన ఎవరు కోడు కృష్ణారావు గారు, ఆయన పేరు తోట కూడా ఉంది కదా, కట్టా సుబ్బారావు గారి తోటలో కట్టా సుబ్బారావు గారి ఇల్లు ఉంది. ఆయన ఇల్లే బాబాకు విడిదిగా ఇచ్చారు. ఆయన ఉండి ఇల్లే అక్కడ అప్పుడప్పుడు ఉండడానికి కట్టుకున్నారు. అక్కడ ఆ ఇల్లు బాబాకు విడిదిగా ఇచ్చారు. ఆ రూమ్లో ఉన్నారు బాబా. అక్కడ ఉండగా దర్శనార్థం కొంతమంది వచ్చారు. వాళ్ళందరినీ బయట పంపించేశారు బాబా సెంట్ ది గ్రూప్ అవే. ఆ గ్రూప్ తను ఎదుగుండా ఉన్న గ్రూప్ని అందరినీ బయటికి వెళ్ళండి మీరు ఒకసారి అని చెప్పి పంపించేశారు. పంపించేసి అక్కడ కార్యకర్తలైన 20 మందిని, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఏలూరు బాబా సెంటర్ గురించి పనిచేసే వాళ్ళు 20 మందిని, చాలా ఫస్ట్ జనరేషన్ బాబా లవర్స్ వాళ్ళంతా, బాబా శరీరంతో ఉండగానే బాబా లవర్స్ వాళ్ళంతా. అందులో కట్టా సుబ్బారావు ఆయన చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఉండగానే కదా బాబా అక్కడికి వెళ్ళారు ఆ తోటలో. చేత 20 మంది 20 ఆఫ్ ది వర్కర్స్ ఆఫ్ ది ఏలూరు మెహర్ సెంటర్ టు హిజ్ రూమ్. ఆయన రూమ్లోకి రమ్మన్నారు. ఉన్న వాళ్ళని పైకి పంపించి 20 మంది లోపల రమ్మన్నారు. హీ స్పెల్డ్ అవుట్ టు హిమ్, ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐ యామ్ గాడ్. నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను నేను భగవంతుణ్ణి అని చెప్పి అక్కడ వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు 53లో ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐ యామ్ గాడ్, నేను భగవంతుణ్ణి అని చెప్పి అక్కడ క్లారిఫై చేశారు. ఇంకేం చెప్పారు? హీ రిపీటెడ్ హీ స్టేట్మెంట్. మళ్ళీ ఇంకోసారి చెప్పారు, ఐ డిక్లేర్ విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐ యామ్ గాడ్. ఒకసారి చెప్పి మళ్ళీ రెండోసారి చెప్పారు. ఏమని? అదే మాట, ఐ డిక్లేర్ విత్, ముందర ఐ సే విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐ యామ్ గాడ్ అన్నారు. రెండోసారి ఐ డిక్లేర్ అన్నారు. ముందర సే అన్నారు, డిక్లరేషన్. మొత్తం డిక్లరేషన్ అంటే ప్రపంచం సృష్టికి అంతకే అనమాట. ప్రపంచానికి అంతకే డిక్లేర్ చేశారు. ఐ డిక్లేర్ విత్ మై డివైన్ అథారిటీ దట్ ఐఎమ్ గాడ్ అని రెండోసారి. మూడోసారి అన్నారు, దాన్ని హీ కంక్లూడెడ్. 2 సార్లు సరిపోదని మూడోసారి దట్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ఐ అలోన్ యామ్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూజన్, లవ్ మీ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. మీ హృదయాంతరాల్లోంచి నన్ను ప్రేమించండి, ఎందుకంటే ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడిని. ఐ అలోన్ యామ్ రియల్, నేను మాత్రమే సత్యం, మిగిలినంతా కూడా మిథ్య. ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్. ఐ అలోన్ యామ్ రియల్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్. లవ్ మీ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్స్, మీరు హృదయాంతరాల్లోంచి, హృదయ లోతుల్లోంచి నన్ను ప్రేమించండి అని చెప్పి ఆ 20 మందికి తను ఈ యుగానికి అవతార పురుషుడు అని చెప్పి డిక్లేర్ చేశారు. బాబా దెన్ డిపార్టెడ్ టు గివ్ దర్శన్ ఇన్ ఏ నియర్ బై విలేజ్. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఇంకో గోపాలపట్నం ఏదో అనుకుంటా, అక్కడికి దర్శనం ఇవ్వడానికి బాబా వెళ్ళిపోయారు. Along the way, he had the car stopped along the road and approached a Tangawala resting under a tree with his horse. అతను దారిలో వెళ్తుండగా ఒక టాంగావాళ్ళేమో తన గుర్రాన్ని తిప్పేసి చెట్టు కింద పెట్టి
అక్కడ నీడకి సేద తీరుస్తున్నాడు. అతను ముస్లిం అతను ఏం చేశాడంటే కట్టా సుబ్బారావు గారి తోటకి ఊళ్ళోంచి అందరినీ మన జనాలందరినీ కూడా ఊర్లోంచి బయట ఊరు నుంచి కూడా అందులో ఎక్కించుకోరు బండ్లు, లేదంటే 10-12 మంది పడతారు. ఒక 8-3 ఈజీగా పడతారు. వాళ్ళని ఆ బండిలో ఎక్కించుకుని బాబా దగ్గర దింపడం, అలాగే ట్రిప్లు వేసేవాడు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం. అలా రోజల్లా కూడా బాబా దర్శనం ఇచ్చిన రోజులంతలో కూడా ఇటు అటు కూడా ట్రిప్స్ వేసేవాడు. టిప్స్ చేస్తుంటే ఆ ముస్లిం అతను ఎందుకు ఎవరైనా నేను చూడకూడదా ఇన్ని, మీరందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నారు, ఎవరు ఏంటి అంటే నీకే తెలుసులే, నీకు అక్కర్లేదు లేదు అన్నారు. ఎందుకంటే అలాగే వాడు ముస్లిము, అదంటే మహమ్మద్ని మతస్థుడు. ఈ మహమ్మదీ మతస్థుడికి ఈ మెహర్ బాబా అంటే ఎక్కుతుంది. కేవలం రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మన హిందూ దేవతల్ని ఆరాధించిన వాళ్ళని మాత్రమే భక్తులు అనుకునేవారు పూర్వం. వేరే వాళ్ళు ముస్లిమ్స్ అంటే ఏ భావం ఉండేది, క్రిస్టియన్ అన్న ముస్లిం అన్న. అంచేత వీడికి చెప్పింది ఏమిటి అంటే, నీకు తెలియదులే, నీకు ఆయన దర్శనం ఇవ్వడు అని చెప్పేసి ఏసరించుకుని ఇన్సల్ట్ చేశారు. ఆ ఇన్సల్ట్ అది గతానుభవం. ఆ గుర్రబండి వాడి దగ్గరికి చూడగానే బాబా కారు ఆపేసి చెట్టు కిందకి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. దిస్ మ్యాన్ హ్యాడ్ బిన్ ఫెర్రింగ్ లవర్స్ టు సుబ్బారావుస్ గార్డెన్ టు బాబాస్ దర్శన్, బట్ బీయింగ్ ఏ ముస్లిం హీ హ్యాడ్ బీన్ ఆఫర్డ్ వన్ డే వెన్ వన్ డివోటీ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ మెహర్ బాబా వాజ్ ఖుదా. ఆఖరికి ఒక అతను మాత్రం బాబాలో మాత్రం ఎవరు ఈయన అంటే నేమో భగవంతుడేను, ఈ పెర్షియన్ నేమ్ ఫర్ గాడ్. ఈ పర్షియన్ భాషలో ఖుదా అంటే భగవంతుడు అనమాట. అంచేత కొత్త మాత్రం అలా చెప్పాడు, నేను ఖుదా అని చెప్పాడు. నో బాబా వాజ్ స్టాండింగ్ బిఫోర్ హిమ్. అతను ఎవరో చెప్పారు, దర్శనం మాత్రమే చేసుకోలేదు, ఎందుకంటే నన్ను సరిగ్గా చూడలేదని. ఆల్దో బాబా హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ బ్రేక్ఫాస్ట్, హీ టోల్డ్ ది మ్యాన్ త్రూ ఇరుచ్ దట్ హీ వాజ్ హంగరీ అండ్ విష్ టు షేర్ ది ఇన్ హిజ్ మీగర్ మీల్. అతను ఏం చేస్తున్నాడు ఇక్కడ, పాపం మధ్యాహ్నం ఏదో భోజనం చేస్తున్నాడు. వెనక్కి అక్కడ గుర్రాన్ని కట్టేసి దాన్ని ఏదో తింటున్నాడు మధ్యాహ్నం. బాబా అప్పటికే టిఫిన్ చేసి బయలుదేరారు. అయినప్పటికీ కూడా నాకు ఆకలేస్తాను, నువ్వు తింటున్నది ఏదో నాకు పెట్టు అని అడిగారు వాడిని, ఆ గుర్రబండి వాడిని. ఐఎమ్ హంగ్రీ అండ్ విష్ టు షేర్ హిజ్ మేకర్ మీల్. చేతుల మీద తింటున్నావు కదా, నాకు కూడా పెట్టు అని చెప్పి. అంటే అవతార పురుషుడు యాక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. అతన్ని వీళ్ళేమో తోలునాడారు, బాబా దగ్గర తీసుకుని ఆ కారు ఆపించి వాడి దగ్గరికి వెళ్ళడమే కాకుండా పలకరించి అతన్ని నువ్వు పెట్టి దాంట్లో పెట్టుంటే అదేదో పెట్టాడు బాబా. ఏం తింటాడు పాప, అతను రిచ్ ఫుడ్ ఏముండదు. గుర్రబండివాడు అంటే చాలా చిన్న పని, అది కూలీ నాని చేసుకునేవాడు అనమాట. అది దాంట్లోనే బాబాకు పెట్టాడు. నోయింగ్ ది మ్యాన్స్ హార్ట్ అండ్ బీన్ హార్ట్ ఎట్ వన్ పాయింట్. ఇతని హృదయాన్ని గాయపరిచారు వీళ్ళంతా అనే విషయం బాబాకు తెలుసు. అంచేత ఆ విధంగా ఇతన్ని ఆనర్ చేయడానికి, ఇతన్ని ఉత్సాహపరచడానికని అతను తిని దాంట్లో షేర్ అడిగారు బాబా, కొంచెం పెట్టమని. అతని హృదయం బాబాకు తెలుసుకొని బాధపడ్డాడు, గాయపడింది వాడు హృదయం అని చెప్పాడు. నోయింగ్ ది మ్యాన్స్ హార్ట్ హ్యాడ్ బీన్ హర్ట్, అతను హృదయం గాయపరిచారనే విషయం బాబాకి తెలుసు కాబట్టి ఎట్ వన్ పాయింట్ బాబా ఆస్క్డ్ హిమ్ వాట్ హీ వాజ్ థింకింగ్. చేతాల అతను పెట్టి తింటూ ఏమిటి నాకేసి ఇలా చూస్తున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. బాబాతోటి ఆశ్చర్యపోయి తదేకంగా చూస్తున్నాడు వీడు, ఏదో వాడు తిని దాంట్లో ఈయన అడుగుతున్నాడు ఏమిటి, ఈ సాక్షాత్తు భగవంతుడని వీళ్ళంతా ఆరాధిస్తున్నారు, నాకు అసలు దర్శనం ఇవ్వడం అందరికీ ఇవ్వట్లేదు, అలాంటిది ఆయనే నా దగ్గరికి వచ్చాడు, ఆయనే నా దగ్గర రావడమే కాకుండా పైగా నేను తిని దాంట్లో కొంచెం పెట్టమని అడుగుతున్నారు, ఏమిటి ఇదంతా అని చెప్పి ఆశ్చర్యపోయి మొహం కేసి చూస్తుంటే ఏమిటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడిగారు ముస్లింని. అప్పుడు ముస్లిం ఈ విధంగా అన్నాడు, బాబా యువర్ ఫాలోయర్స్ సే దట్ యు ఆర్ యాజ్ ఖుదా. నీ అనుచరులంతా కూడా నువ్వు భగవంతుడు అంటున్నారు, భగవంతుడు అనుకుంటా ఖుదా అని మాట ఉపయోగించాడు, నువ్వు ఖుదా అంటున్నారు, నువ్వు నిజంగా ఖుదాయేనా అని అడిగారు. వాళ్ళ భాషలో ఖుదా అంటే భగవంతుడు కదా, ముస్లిమ్స్ భాషలో. చేత నువ్వు ఖుదా అంటున్నారు, నువ్వు నిజంగా ఖుదాయేనా అని అడిగారు. మేకింగ్ ఏ ప్లే ఆన్ వర్డ్స్, బాబా అక్షరపాలకం మీద అక్షరాలు పెడుతూ
బాబా సమాధానం ఈ విధంగా ఇచ్చారు. మై ఖుదా హూ ఇస్లియే మై ఖుద్ ఆయా హూ. నేను ఖుదా కాబట్టి నేను స్వయంగా వచ్చాను అంటారు. ఖుద్ ఆయా హూ అంటే నేను స్వయంగా వచ్చాను. ఖుద్ అంటే స్వయంగా. మై ఖుద్ ఆయా హూ మై ఖుదా హూ ఇస్లియే మై ఖుద్ ఆయా హూ అన్నారు. హైదరాబాద్ వాళ్ళందరికీ మాత్రం హిందీ అందరికీ తెలుస్తుంది. అంచేత బాబా ఇచ్చిన సమాధానం నువ్వు ఖుదావా అని అతను అడిగిన గుర్రబండి వాడు అడిగిన దానికి మై ఖుద్ ఆయా మై ఖుదా హూ ఇస్లియే మై ఖుద్ ఆయా హూ అని చెప్పి సమాధానం చెప్పాడు. మీనింగ్ దీని అర్థం ఏంటంటే ఐఎమ్ గాడ్ దట్ ఈజ్ వై ఐ హ్యావ్ కమ్ పర్సనల్లీ టు యూ. నేను భగవంతుని కాబట్టి నీ దగ్గరికి వ్యక్తిగతంగా నీ దగ్గరికి వచ్చాను. సాక్షాత్తు నేనే నీ దగ్గరికి వచ్చాను. నేను భగవంతుని కాబట్టే నువ్వు నా దగ్గర లేకుండా నేనే నీ దగ్గరికి వచ్చి దర్శనమిచ్చాను అన్న భాషలో చెప్పాను బాబా. నీ యొక్క హృదయం నాకు తెలుసు కాబట్టి నన్ను దర్శించుకోవాలని నీ హృదయంలో ఎంత తపన ఉందో ఆ తపన నాకు తెలుసు కాబట్టి ఆ తపన నాకు అర్థమైంది కాబట్టి నేను సాక్షాత్తు భగవంతుడు అయినప్పటికీ కూడా నీకు దర్శనం ఇవ్వడానికి నేనే నీ దగ్గరికి నీ కాళ్ళ దగ్గర నేను వచ్చాను అని చెప్పి బాబా చెప్పారు. ఎంత బ్యూటిఫుల్ ఇన్సిడెంటో చూడండి గుర్రబడిన వాడి ఇన్సిడెంట్. ఇది విడిగా అవి హృదయాన్ని కదిలించేసి ఇన్సిడెంట్ అనమాట. ఆయన హృదయంలో అందరికీ ఎంత సమానమైన స్థానం ఉంటుందో తెలుసు మనకి. మనం నీచంగా చూస్తాం కొంతమంది చుట్టూ తిరుగుతూ ఉన్న మన వ్యక్తుల్ని బాబాలో వస్తున్నాయి. వీడేంటని వాడి ధనాన్ని బట్టి రూపురేఖలను బట్టి నీచంగా చూస్తూ ఉంటాం. అలాగే ఇలా నీచంగా చూశారు గుర్రబండి అండి. మరి బాబాయ్ రచించం అతను హృదయంలో బాబా చూడాలని తపనుంది కాబట్టి తనే వ్యక్తిగతంగా వెళ్ళాడు. ఐఎమ్ గాడ్ ది మ్యాన్ వాజ్ సో మూడ్ అని చేత ఐఎమ్ గాడ్ దట్ ఈజ్ వై ఐ హ్యావ్ కమ్ టు యూ పర్సనల్లీ అని చెప్పారు. ది మ్యాన్ వాజ్ సో మూడ్ చాలా కదిలిపోయాడు అతను. హృదయం చలించిపోయింది, చాలా ఉప్పొంగిపోయింది హృదయం అతనిది. బాబాయ్ సాక్షాత్తు తన దగ్గరకు వచ్చి తను తింటున్న దాంట్లో షేరే తీసుకోవడమే కాకుండా నేను భగవంతుని కాబట్టి నీ దగ్గరికి వచ్చి దర్శనం ఇస్తున్నాడు రా బాబు అని చెప్పాడు. He promised on the ground, weeping in front of Baba for some time. బాబా కాళ్ళ మీద పడిపోయి పొర్లు దండాలు పెడుతూ బాబాకి కాళ్ళ మీద పడిపోయి వెక్కి ఏడ్చి బాబా కాళ్ళ మీద పడిపోయాడు. సాక్షాత్తు భగవంతుడే నా దగ్గరికి వచ్చాడని చెప్పి ఏడుస్తూ బాబా కాళ్ళ మీద పడిపోయి ఇలా దుల్లదనం మొదలెట్టాడు. దీనికి ఫుట్ నోట్లో తర్వాత రాశారు. ఇది ఎంతవరకు ఆథెంటికేటెడ్ నాకు తెలియదు కానీ ఈ గుర్రబండి వాడే తర్వాత మెహరాబాద్ వెళ్ళాట దర్శనానికి. ఆ మెహరాబాద్ దర్శనం వెళ్ళినప్పుడు బహుశా బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత అనే అనుకోవాలి మనం. మెహరాబాద్ దర్శనం అంటే అమర్సిద్ధికి ఎప్పుడు వెళ్ళాడు. అమర్సిద్ధి టైంలో అక్కడికి వెళ్ళి మెహరాబాద్లోనే చనిపోయాడు అతను. ఇక్కడ ఫుట్ నోట్లో ఉంది. హంబుల్ టంగావాలా బికేమ్ వన్ ఆఫ్ మెహర్ బాబా లాస్ అండ్ సెవరల్ ఇయర్స్ లేటర్ డైడ్ ఎట్ మెహరాబాద్ డ్యూరింగ్ అమర్సిద్ధి సెలబ్రేషన్. అమర్సిద్ధికే అలా అమర్సిద్ధికి వెళుతూ ఉండేవాడు. అలా ఒకసారి అమర్సిద్ధికి వెళుతూ ఈ టాంగా వల్ల మెహరాబాద్లోనే చనిపోయాడు. ఎంత దృష్టంతో చూడండి. దీన్ని బట్టి సోల్స్ ఎలా ఉంటాయి అని చేత బాబా అవతారికి వర్క్ కానీ అవతారికి డిక్లరేషన్ కానీ ఇలాంటి విషయాలు ఒక్కొక్క కన్సెంట్ తీసుకుని విశ్లేషణతో చెప్పుకుంటే ఎపిసోడ్స్తో సహా ఎపిసోడ్స్తో సహా ఏమైనా ఉంటే అవే చెప్తాను నేను. డేట్ లేకుండా నేను చెప్పను. ఇయరు డేటు మంత్ అంతా ఉండాలి, ప్రదేశం చెప్పాలి, అవన్నీ ఉన్నవి ఎంచుకుని చెప్తూ ఉంటాను. ఆ మ్యాగజైన్లో కూడా అలాంటివి వేస్తుంటాను. ఈ ఎపిసోడ్ కూడా మ్యాగజైన్లో వేయడం జరిగింది. నేను చేత ఈ చక్కటి ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకున్నాను. అంశం మాత్రం ఐఎమ్ ది అవతార్ ఆఫ్ ది ఏజ్ బాబా చెప్పింది. దాని మీద ఈరోజు ఉపన్యాసం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు చాలా చక్కగా మంచి విషయాలు బాబా గురించి తెలియజేశారు. అవతారం అవునా కాదా అని ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని విశ్లేషించి చెప్పాలని మిగతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మీకు ఇంటి దీపంతో ఒక్క విషయం అమ్మా సార్, మీరు కోడూరు కృష్ణారావు గారు అబ్బాయి కోడూరు తులసి వరప్రసాద్ అండి. ఆయన పేరు జస్ట్ ఐఎమ్ రిమైనింగ్ యూ. తులసి వరప్రసాద్ గారండి. రైట్, ప్రొసీడ్. ఏంటంటే సంబంధం ఏముంది ఇక్కడ? కోడూరు కృష్ణారావు గారు రెఫరెన్స్ రాలేదే ఇక్కడ. ఇందాక కృష్ణారావు గారు అబ్బాయి అని అన్నారు కదా, ఆయన పేరు లేదు ఆగినట్టు అనిపిస్తే చెప్పా. హలో అప్పారావు
అప్పారావు ఆ, నెక్స్ట్ పర్లేదు లేదు నేను. పర్లేదు ఆయన సార్, ఓకే సార్, కట్టా సుబ్బారావు గారు ఓకే అన్నాను నేను. కట్టా సుబ్బారావు గారు ఓకే అన్నాను నేను. ఓకే కట్టా సార్, జై బాబా, జై సుబ్బారావు బాబా. కదా అది. కట్టా సుబ్బారావు కోడు ఓకే సార్, కృష్ణారావు ఓకే ఓకే, జై బాబా సార్, జై బాబా. పొరపాటున విన్నారు. ఇప్పుడు 2 చరణాలుండే సంకీర్తన పాడుకుందాము. 5:50 జై బాబా. లావణ్య గారు జై బాబా అండి. చిన్న సంకీర్తన పాడండి. 2 చరణాలు జై బాబా. లావణ్య గారు జై బాబా. జై బాబా అండి. తర్వాత వరండి జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి, అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. కర్మకాండల పనియే లేదు, నిష్ఠా నియమము లక్కరలేదు, ఉపవాసములను మాటే లేదు. ఉపవాసములను మాటే లేదు, మారు వీరల తేడా లేదు, అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. మాయా మంత్రము కానే కాదు, మహిమలు తపములు చేయగవలదు, మనసున మేలు మిగిలిపిన చాలు. మనసున మేలు మిగిలిపిన చాలు, ఆ నామం తలచిన కలుగును మేలు, అవతార్ నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారు నామం చేయండి. ఎన్నో జన్మల పొందని భాగ్యం, అదిగో చూడుము మెహరుని రూపం, తన్మయముందే చిన్మయ రూపం. తన్మయముందే చిన్మయ రూపం, కాంచిన కలుగున పరమానందం, అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. నీది నాది లేరను వాడు, నీవు నేను ఒకటను వాడు, సత్య మార్గమును చూపినవాడు. సత్య మార్గమును చూపినవాడు, సర్వశక్తిమయ పరమేశ్వరుడు, అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. ప్రేమ స్వరూపం ప్రియతమ నామం, శాంతి స్వరూపం చల్లని నామం, మధురం మెహరుని నామం. మధురం మెహరుని నామం, మననం చేసిన బ్రహ్మానందం, అవతారుని నామం చేయండి, శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. మనసున మెహరుని నిలిపిన నాడు, మార్గం తప్పక కొలచిన నాడు, మధ్యవర్తులను మాటే లేదు. మధ్యవర్తులను మాటే లేదు, అంజుల కక్కల
స్థానం లేదు, అవతారుని నామం చేయండి. శ్రీ మెహర్ బాబా అవతారుని నామం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. చక్కగా మంచి సంకీర్తన పాడిపించారు. మీకు జై బాబా. కుమారాణి గారు చెప్పండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। मेहर मेहरनी पाडवे मनसा, कोटि जन्मल पुण्य फलमु इदि। मेहर मेहरनी पाडवे मनसा, कोटि जन्मल पुण्य फलमु इदि। मेहर मेहरनी पाडवे मनसा, प्रिय संदर्शन भाग्य में कोरी, प्रियुनि राककै परितपिंचुचु। प्रिय संदर्शन भाग्य में कोरी, प्रियुनि राककै परितपिंचुचु। అహర్నిశమ్ములు ఆవేదనతో, అహర్నిశమ్ములు ఆవేదనతో, మెహర్ మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా, కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా. కాలమంతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా. మెహరుని ధామము చేరుకొనుటకై, మెహరుని ధామము చేరుకొనుటకై, మెహర్ దామను గట్టిగా పట్టుకో, మెహర్ దామను గట్టిగా పట్టుకో. మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా, ఆధ్యాత్మిక మగు సాధనలేవి, మెహరుని ప్రేమకు సాటి రావు. ఆధ్యాత్మిక మగు సాధనలేవి, మెహరుని ప్రేమకు సాటి రావు. మెహరు ప్రేమను బడయగోరుచు, మెహరు ప్రేమను బడయగోరుచు, అంతరంగమును క్షాళన చేసి, అంతరంగమున క్షాళన చేసి. మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మల పుణ్య ఫలము ఇది. కోటి జన్మల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా, మెహర్ మెహరని పాడవే మనసా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. మంచి సంకీర్తన పాడించారు. మీకు జై బాబా. శర్మ గారు జై బాబా అండి. శర్మ గారు జై బాబా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। देवादिदेव मेहर बाबा, मोरा विनिदयगनु प्रेम स्वभाव। देवादिदेव मेहर
పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాల దేవాది దేవ మెహర్ బాబా వరవిని దయగను ప్రేమ స్వభావ భాగ్యాది భోగము లడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము భాగ్యాది భోగము అడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము కనికరమున మము కావగనీవే దేవాది దేవ మెహర్ బాబా వరవిని దయగను ప్రేమ స్వభావ తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యము కలిగించుమురా తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యము కలిగించుమురా భక్త ప్రియా హే భాను ప్రకాశ దేవాది దేవ మెహర్ బాబా వరవిని దయగను ప్రేమ స్వభావ దేవాది దేవ మెహర్ అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా. శర్మ గారు అందరికీ జై సంకీర్తన పాడండి. బాబా శాంత గారు జై బాబా. శాంత గారు జై బాబా అండి. సంకీర్తన చేయండి. ఆకుల శాంతి బాబా జై బాబా అండి. అయితే సత్యవాణి గారు జై బాబా. ఇద్దరు ఎవరున్నారు కనిపెట్టితే వాళ్ళు పాడు జై బాబా. జై బాబా అండి. సత్యవాణి మీరు జై బాబా. అవతార్ మెహర్ బాబా కి కంటిరే మేహరి సుని కన్నుల కరువు తీరగా కన్నుల కరువు తీరగా మన కర్మలెల్లన సింపగా కంటిరే మేహరి సుని కన్నుల కరువు తీరగా ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఎన్ని నోముల ఫలితమో మనసంతా అతడు నిండెనే మనసంతా అతడు నిండెనే మనకెంత భాగ్యము పట్టెనే కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ చేర్చెను తెలియకుండా ప్రేమ చేర్చెను తెలియకుండా కంటిరే ఈ మేహరి సుని కనుల కరువు తీరగా రామకృష్ణుల అందమా అది బుద్ధదేవుని అందమేమో రామకృష్ణుల అందమా అది బుద్ధదేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన అవతరించెను పుడమి పైన కంటిరే ఈ మేహరి సుని కనుల కరువు తీరగా
చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోవును. చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోవును. రామచంద్రుని మనసునంతా రామచంద్రుని మనసునంతా ఆక్రమించెను కరువు తీరా ఆక్రమించెను కరువు తీరా కంటిరే ఈ మెహరీసుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నసింపగా కంటిరే ఈ మెహరీసుని కనుల కరువు తీరగా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి సత్యవతి గారు. జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. శాంత గారు జై బాబా. అరుణ్ గారు జై బాబా అండి. మీరు సంకీర్తన పాడడానికి అవుతుందా? అరుణ్ గారు జై బాబా. అవదండి అవదు. జై బాబా జై బాబా. శాంత గారు జై బాబా అండి. జై బాబా. జై బాబా పాడండి. నాగమణి నే పాడిదా. మాయ గారు పాడే పాడే మాయ గారు. జై బాబా జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమకు నిలయము నీ అవతారము మము రక్షించగా వచ్చిన ప్రభువా మము రక్షించగా వచ్చిన ప్రభువా ప్రేమకు నిలయము నీ అవతారము నిరతము స్మరించు వారికి సకుడే నిరతము స్మరించు వారికి సకుడే అనుదినము వారి కష్టము బాపుచు అనుదినము వారి కష్టము బాపుచు అనంతరంగమున ధైర్యము నేర్చును అంతరంగమున ధైర్యము నేర్చును చేయుతనందిచు మహిమావతారా చేయుతనందించు మహిమావతారా ప్రేమకు నిలయము నీ అవతారము ప్రేమను కోరే వారికి వరమై ప్రేమను కోరే వారికి వరమై ఆశ్రయించే అద్భుత స్థలము ఆశ్రయించేదే అద్భుత స్థలము జై బాబాను మధుర గానములు జై బాబాను మధుర గానము వినిపించేటి దివ్యవదనములు వినిపించేటి దివ్యవదనములు ప్రేమకు నిలయము నీ అవతారము తొలిసారి దర్శించు వారికైనా తొలిసారి దర్శించు వారికైనా బహుమాలు వినుకో కోరిన వారైనా బహుమాలు విను
కోరిన వారైనా పంచబడును ఇట దివ్య ప్రసాదం. పంచబడును ఇటు దివ్య ప్రసాదం, అపురూపమైన అమృత తుల్యము, అపురూపమైన అమృత తుల్యము, ప్రేమకు నిలయము నివతారము. ప్రేమను రక్షించే వచ్చిన ప్రభువా, ప్రేమను రక్షించే వచ్చిన ప్రభువా, ప్రేమకు నిలయము అవతారము. अवतार मेर बाबा की जय. थैंक यू नागमणि. जय बाबा, జై బాబా, జై అందరికి జై బాబా. బాబా. మేడం చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. వెంకటేష్ గారు జై బాబా. మమత గారు జై బాబా అండి. సంకీర్తన పాడతారా? వెంకటేష్ గారు ఉన్నారా? జై బాబా. జై బాబా. ప్రేరిచ్చేసేయమని ప్రేరిచ్చేసేయి. టైం అంటే ప్రేరు ఉమ్మగారు జై బాబా. ఉమ్మగారు జై బాబా. మీరు ప్రార్థన చేయండి. జై బాబా అండి. ఏంటండి ప్రేయర్ చేయనా? చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వతిగా, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేని వాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరడు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడువు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరునో చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవన్నింటానున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకములలో నున్నావు, ముల్లోకముల కావలు కూడా నున్నావు. నీవు అగోచరుడువు, స్వతంత్రుడు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడువు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడువు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మల కల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడువు. నీవు పురాణ పురుషుడువు, సర్వోత్తముడువు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడువు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మము, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహూర్, మజ్దా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈ జద్దనుబడి ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలా ఇల్లిల్లా, హో గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధిగా ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము నాకు మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకు, వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపనకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపనకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా
పరులకు నాశనమును గోచిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చాతకును, ఇతరులకు బాధ కలుగువలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిధిగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము చేయజాలక నిరంతరం విఫలమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించుటకును ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును గట్టిగా పట్టుకుని ఉండటకు మా అందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఉమ్మగారు జై బాబా. చాలా చక్కగా బాబా జై బాబా. వినిపింపజేశారు. మీకు జై బాబా అండి. వెంకటేష్ గారు జై బాబా అండి. ఒక్క నిమిషం నామం చేయండి బాబా వారిది. తర్వాత శాంత గారు మీకు అన్మ్యూట్ అయితే మీరు చేయండి. జై బాబా. శాంత గారు. వెంకటేష్ గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे बाबा मेहर बाबा हरे मेहर 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 हरे बाबा मेहर बाबा हरे मेहर 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 हरे बाबा मेहर बाबा हरे मेहर 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 हरे हरे बाबा मेहर बाबा हरे अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी. జై బాబా అండి. వెంకటేష్ గారు బాబా వారి నామం చక్కగా చేశారు. మీకు జై బాబా అండి. విజయలక్ష్మి గారు జై బాబా అండి. మీరు ఒక నిమిషం బాబా వారికి నామం చేయండి. ఓకే అండి. జై బాబా. బాలరాజు గారు మీరు హారతికి రెడీ ఉండండి. జై బాబా చేయండి. ఒక నిమిషం. హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే 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 మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా హరే హరే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాగమణి గారు. జై బాబా. థ్యాంక్ యూ. అందరూ జై బాబా అండి. జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. చక్కగా నామం. జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం ఆ మౌనమూర్తిని మన వృధిలో తలుచుకుని ప్రార్థించుకుందాం. తర్వాత బాలరాజు గారు బాబా వారికి హారతిస్తారు. జై బాబా.
అవతార్ మెహర్ బాబా की जय जय बाबा అందరికి బాలరాజ్ గారు బాబా వారికి హారతి జై బాబా अवतार मेहर बाबा की जय देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसु आरती दे प्रियतमा మనసు ఆరతిదే ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మరి తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు ఆరతిదే ప్రియతమా మనసు ఆరతిదే अवतार मेहर बाबा की जय 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 मौन अवतार मेहर बाबा की जय प्रेम अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా అండి బాలరాజ్ గారు బాబా వారికి చక్కగా ఆర్తించారు మీకు జై బాబా ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా మనందరితో బాబా వారు చేయించుకున్నారు బాబా వారి ఈ అవకాశము మనందరికి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పాల్గొన్న వారందరికీ పేరు పేరున బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటున్నాము అందరికీ జై బాబా రేపు మరి అందరూ 4:30కు ఇదే సమయానికి కలుసుకుందాము